ఆంధ్ర మహాసభలో మీరు చేస్తున్న పోటీకి మీరు జనాలకు చేసే సేవలేంటి? అలాగే మీ మేనిఫెస్టో ఏంటి? మీరు ఏదైతే అడిగారో అది నేను నోటి మాటకే చెప్పడం కాదు. ఆల్రెడీ నేను మేనిఫెస్టో మాది ఆల్రెడీ రిలీజ్ అయింది. పబ్లిక్‌లో వెళ్ళడం కూడా జరిగింది. కాబట్టి నేను ఏదైతే మీకు చెప్పదలుచుకున్నానో అది పేపర్ ద్వారా అంటే ప్రింట్ ద్వారా మీ అందరికీ నేను పబ్లిక్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఏదో నోటి మాట చెప్పిన తర్వాత చేయకపోవడం అంటే మీరు మమ్మల్ని అడగొచ్చు. ఇది ఖాళీ ప్రింట్ చేశారా? లేకపోతే మీరు పబ్లిక్‌లో ఏదన్నా చెప్పడానికి చేశారా అనేది కాకుండా ఇది మీ దగ్గరికి తీసుకొచ్చాము. అసలు దానిలో కొన్ని ఉద్దేశాలు మీకు చదివి వినిపిస్తున్నాను. మిగిలిపోయిన ప్రధాన హాలుకు మరమ్మతులు జరిపి పూర్తి ఎయిర్ కండిషన్డ్ హాల్‌గా మార్చేందుకు తప్పకుండా ప్రయత్నం చేస్తాము. విద్యార్థులు చదువుకోవడానికి వీలుగా స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాము. ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులకు ఇంజనీరింగ్, వైద్య సబ్జెక్టుల సంబంధిత పుస్తకాలను ఏర్పాటు చేస్తాము. అంతేకాకుండా వైఫై కనెక్షన్తో సహా ఉచిత కంప్యూటర్లను ఏర్పాటు చేస్తాము. ఒక మూలగా ఎలాంటి అభివృద్ధి నోచుకోకుండా ఉన్న వెంకటేశ్వర బాలాజీ మందిరాన్ని సరికొత్త శోభగులతో పునర్నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తాం. మహాసభ సభ్యులందరినీ సమానంగా గౌరవిస్తాం. తెలివైన అర్హత కలిగిన విద్యార్థులకు అయ్యే మొత్తం ఖర్చు నియమానుసారం మహాసభనే భరించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తాం. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించడంతో పాటు కాస్త వెనుకబడ్డ విద్యార్థుల ప్రోత్సాహాలు ప్రకటిస్తాం. తెలుగు యువతను క్రీడారంగంలో ముందుకు తీసుకువెళ్లాలా ప్రోత్సహిస్తాం. క్రికెట్, బ్యాడ్మింటన్, కబడ్డీ లాంటి పలు ఆటల పోటీలు నిర్వహించడమే కాకుండా జిల్లా, రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో నిర్వహిస్తాం. తెలుగు యువకులకు ఆయా ఆటల్లో ఉచిత శిక్షణ ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తాం. సాహిత్య రంగంపై ప్రత్యేక శ్రద్ధతో పలు కార్యక్రమాల రూపకల్పన చేస్తాం. కవి సమ్మేళనాలు, చర్చాగోష్ఠులు నిర్వహించడమే కాకుండా ముంబై తెలుగు రచయితల పుస్తక ముద్రణకు, ఆవిష్కరణ సభలకు ఆర్థికంగా సహాయం అందిస్తాం. మహిళా శాఖ ద్వారా తెలుగు మహిళలకు తగిన విధంగా సంక్షేమ ప్రణాళికలను రూపొందిస్తాం. మహిళా కార్యక్రమాలకు తగినంత ప్రోత్సాహం ఇస్తాం. మహిళల స్వాభిమానానికి భంగం కలగకుండా కమిటీలో, కార్యక్రమాల్లో తగిన విధంగా గౌరవిస్తాం. ఆయా రంగాల్లో ప్రతిభ చూపిన తెలుగు మహిళల ఉన్నతి కోసం అండగా ఉంటాం. సంవత్సరానికి ఒకసారి 60 సంవత్సరాలు పైబడిన మహాసభ సభ్యులైన సీనియర్ సిటిజన్ను ప్రత్యేకంగా పూర్తి ఉచితంగా తీర్థయాత్రలకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. సభ్యులైన సీనియర్ సిటిజన్స్కు ఏమైనా ఆర్థిక సమస్యలు ఉంటే తగిన విధంగా ఆదుకునేందుకు ప్రయత్నిస్తాం. మహాసభ కార్యకలాపాల కోసం డిజిటలైజేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆర్థిక అవినీతికి చోటు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రాంతాల వారీగా, సామాజిక వర్గాల వారీగా ఎలాంటి వివక్ష లేకుండా సర్వసభ్య సమానత్వాన్ని పాటిస్తాం. ప్రతి 3 నెలలకు ఒకసారి కార్యవర్గం, ధర్మకర్తల మండలి పనితీరుపై సమీక్షలు నిర్వహించి ఫలితాలను సభ్యులకు వెల్లడిస్తాం. సమయానుసారం మహాసభ జీవిత సభ్యులిచ్చే సలహాలను, సూచనలను పరిశీలించి తగిన వాటిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తాం. సహకారం మీది, సంకల్పం మాది. సత్ఫలితాలకు హామీ సిద్ధి సాయి ప్యానల్ది. ఇంకో విషయం ఇందులో మేము యాడ్ చేయలేకపోయినాము, అది ప్రింట్ అయింది. కొన్ని డాక్టర్స్ గ్రూప్ ద్వారా మాకు కొన్ని సూచనలు వచ్చాయి. ఏంటంటే మన బీద ప్రజలు ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళు ఏమన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక వాళ్ళకు కొన్ని సమస్యలు వస్తాయి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా బీద ప్రజలు ఉన్న వాళ్ళకు ఏదైతే సెకండ్ ఒపీనియన్గా డాక్టర్స్ దగ్గరికి మళ్ళీ వెళ్ళడం అంటే ఆ డబ్బులు వెచ్చించేంత వాళ్ళ దగ్గర ఉండవు. అటువంటి వారికి ఒక డాక్టర్స్ గ్రూప్ను ఒక ప్యానెల్ల మాదిరిగా ఏర్పాటు చేసి ఆంధ్ర మహాసభలో ఒక డిస్ప్లే బోర్డు పెట్టి వాళ్ళను సంప్రదింపులు, వాళ్ళు ఎందుకంటే డిస్ప్లే బోర్డు ఎందుకు పెట్టాలంటే వాళ్ళు ఎటువంటి హోదాలో ఉన్నారు, ఎంఎస్ఆ, ఎండియా, లేకపోతే పెడిస్ట్రేషనా, లేకపోతే ఇంకా ఏ దాంట్లో ఉన్నాడు, ఈఎన్టీకా, కంటికా, ఎటువంటి దాంట్లో స్పెషలిస్ట్ ఉన్నారో వాళ్ళ అక్కడ డిస్ప్లే పెడతాము. వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. వాళ్ళ నంబర్స్, ఫోన్ నెంబర్స్ మన ఆఫీస్లో ఉంటాయి. వాళ్ళని సంప్రదించి వాళ్ళ యొక్క సెకండ్ ఒపీనియన్స్ కోసము ఫ్రీ ఆఫ్ కాస్ట్గా వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. వాళ్ళు పూర్తిగా ప్రయత్నం కాదు, కంప్లీట్గా మేము చేస్తామని వాళ్ళు ఒక హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఇది ప్రజల సమస్య, పబ్లిక్ సమస్య. కాబట్టి మేము తప్పనిసరిగా అటువంటి ఒక టీంని ఏర్పాటు చేస్తాం.